ప్రియమైన సహోదరి సహోదరులారా, జగత్ రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, ఇర్మియా గారు కూడా తెలుసు దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లోకంలో లేదని. పాత నిబంధన గ్రంథములో మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సాధ్యమని, అబ్రహాము శారా విషయంలో దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని శారాను కూడా అబ్రహామును కూడా ప్రశ్నించినట్టుగా మనకు కనబడుతుంది. కొత్త నిబంధనలోకి వచ్చి మనం చూడగలిగితే యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. ప్రియులరా, కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే కానీ మనకు అసాధ్యమై ఉండవచ్చు. కాబట్టి దేవుడి మీద ఆనుకుందాము, ఆయన ద్వారా కార్యాలను జరిగించుకుందాం.